హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కోడిగుడ్డు పులుసు కూరండి. 40 గుడ్లు ఉడకబెట్టి పెట్టానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. శనగపప్పు పొడి వేసుకోవాలి. పోపు గింజలండి, చింతపండు రసం, వీటికి కావాల్సినవి. ఎగ్ పులుసు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఆయిల్ వేసుకుంటున్నా సరిపడా. మాది కర్రీ కొంచెం ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నా ఆయిల్. ముందుగా పోపు గింజలు వేసుకోవాలండి. బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చి కళ్ళు ఉప్పు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను సాల్ట్ వేస్తున్నాను. బాగా మగ్గాలండి. కొంచెం ఎరడాలు వచ్చిన తర్వాత అప్పుడు దాకా మీడియం సైజులో మగ్గనివ్వాలి. మీడియంలో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మగ్గితే చాలండి. చింతపండు రసం పోసుకుంటున్నామండి. కొంచెం వాటర్ పోసుకోవాలి. తీసుకు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం మగ్గనిస్తే తర్వాత నేను మిక్సీ వేస్తున్నాను. వేసుకోవాలండి. ఇందులో శనగపప్పు పొడి, మసాలా, చాలా బాగుంటుంది కూర. ట్రై చేసి చూడండి మీరు. కొంచెం వాటర్ వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, జీలకర్ర ఇలా తెరలేటప్పుడు కారం వేసుకోవాలండి. మాది ఎక్కువ కాబట్టి కూర 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోండి, 1 స్పూన్ సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, శనగపప్పు పొడి వేస్తున్నానండి ఇందులో. చిక్కగా కావాలన్నా చేసుకోవచ్చు, కొంచెం లూజ్గా కావాలన్నా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, తినేదాన్ని బట్టి ఉంటుంది. కొంచెం మగ్గనిచ్చేది దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో కోడిగుడ్లు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. సూపర్ ఉంటుంది. తిని చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి గుడ్లు ఎలా వేసారో. కలుసుకొని దీన్ని చాకుతో కొంచెం ఘాటులాగా పెట్టుకుంటే పులుసు అంతా దాన్ని పట్టేసి చూడండి, గుడ్లు ఇలా ఉలుసుకోవాలి. అయిపోయిందండి, కూర రెడీ అయిపోయింది. తినటమే ఇంకా. సూపర్ ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా చేసుకొని చూడండి, ట్రై చేయండి మీరు కూడా. స్పెషల్ అయిపోయింది ఈరోజు మా హాస్టల్. కొత్తిమీర వేసుకోండి. ఓకే, బాయ్. Please like, subscribe and share.